హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తీసుకొని వచ్చానండి. అదేంటో కాదండి, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న శాండ్ బుకింగ్ ఇప్పుడు మన సచివాలయాల్లోకి అందుబాటులోకి వచ్చింది. మీరు చేయాల్సిన సింపుల్ ప్రొసీజర్, మీ యొక్క ఆధార్, మీ యొక్క డ్రైవర్ డీటెయిల్స్ అనేటివి మీరు సచివాలయంలో తీసుకెళ్ళినట్లయితే సింపుల్గా మీకు అక్కడ అప్లై చేసి మీకు ఇస్తారండి. ఎందుకంటే ముందు మా ఛానల్ ఈ లెర్నింగ్ తెలుగులో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ వాచ్ ఇట్. ఓకే అండి, మనం ఎలా అప్లై చేయాలి, మనం ఏం తీసుకెళ్ళాలి, ఎక్కడ అప్లై చేస్తారన్న విషయం మనం చూసినట్లయితే ముందుగా మీరు మీ సమీపంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలోకి మీరు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ అనే అతను తన యొక్క గ్రామ వార్డు సచివాలయం లాగిన్ అయ్యి మీకు శాండ్ అనేది బుక్ చేస్తాడు. ఈ బుక్ చేసే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీకు ఇస్తాను స్టెప్ బై స్టెప్. ముందుగా మనం ఆ కంప్యూటర్ ఆపరేటర్ తన యొక్క లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి ఇక్కడ అతనికి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుందని ఇక్కడ చూసినట్లయితే మీకు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కామర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మైన్స్ అండ్ జియాలజీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటామని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే శాండ్ ఆర్డర్ అని చూపిస్తుంది. ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే బుల్క్ కార్ట్ అండ్ ఫార్మ్స్ 3 శాండ్ బుకింగ్ అని ఉంది కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బుల్క్ కార్ట్ అండ్ ఫార్మ్ S3 శాండ్ బుకింగ్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే మనకి మీ యొక్క ఊరిలో ఎవరికైతే ఎద్దల బండి ఉంటుందో ఆ ఎద్దల బండి ద్వారా మీ శాండ్ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, మీ దగ్గర ఎటువంటి ఛార్జ్ అనేది చేయరు. ఇంకోటి ఇక్కడ ఫామ్ S3 శాండ్ బుకింగ్ అనేది ఇక్కడ మీ యొక్క ట్రాక్టర్ కానీ ఒక 6 వీలర్ లారీ కానీ మీరు యూజ్ చేసి మీరు శాండ్ తెచ్చుకున్నట్లయితే 0.5 to 4.5 టన్స్ దాకా మీకు అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ మనం ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ కనిపిస్తుందని ఇక్కడ శాండ్ బుకింగ్ మొబైల్ వెరిఫికేషన్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరేం లేదు, సింపుల్గా మీ యొక్క ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చినట్లు మనం సబ్మిట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఇట్లా యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పైన ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాస్తున్నారు. యాజ్ పర్ న్యూ ఏపీ శాండ్ పాలసీ కన్జ్యూమర్స్ హూ ఆర్ హ్యావింగ్ బుల్క్ కార్ట్స్ కెన్ గెట్ ఫ్రీ శాండ్ ఫ్రమ్ ది నియరెస్ట్ రివర్ స్ట్రీమ్ బై అప్లైయింగ్ త్రూ GSWS. క్లిక్ ఆన్ బుల్క్ కార్ట్స్ టు వ్యూ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీరు దీనికి అర్థం ఏంటంటే మనకి ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా మనకి జూన్ 5వ తేదీ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారండి సీఎం లెవెల్లో. ఇక్కడ ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే ఎవరికైతే సమీప సచివాలయాలు ఎవరికైతే ఎద్దుల బండి ఉంటుందో ఆ ఎద్దుల బండి ద్వారా మీరు శాండ్ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలని, అది కూడా ఇక్కడ GSWలో అప్లై చేసుకున్న వారికని ఇక్కడ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మనం బుల్క్ కార్ట్స్ ఎద్దుల బండి అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ రిక్వెస్ట్ ఆఫ్ శాండ్ ఇంటెంట్ టు ట్రాన్స్పోర్ట్ త్రూ ది బుల్క్ కట్. ఇక్కడ చూసినట్లయితే మీరు ఎద్దుల బండి ద్వారా మీరు బుక్ చేసుకొని తెచ్చుకునేదానికి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అని అడుగుద్దండి. ఇక్కడ మనం చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది మినరల్ ఆర్డినరీ శాండ్ ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఆప్షన్ అని మనకి చూపిస్తుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే బుల్క్ కట్ ఓనర్ నేమ్, మీకు ఎవరైతే మీ ఒక్క ఊరిలో ఎద్దుల బండి ఉంటుందో వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క అడ్రస్ మనకి ఇచ్చేసి ఇక్కడ చూసినట్టయితే డిస్టిక్, రూరల్ ఆర్ అర్బన్ సెలెక్ట్ చేసుకొని మండల్ సెలెక్ట్ చేసుకొని గ్రామ పంచాయతీ ఆర్ వార్డు ఏదైనా కానీ మీరు సమీపంలో ఏది ఉంటుంది వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేస్తామండి. ఇక్కడ మనం చూసినట్లయితే కన్స్ట్రక్షన్ మనం ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్లో మనకు కనిపిస్తుంది కదండి. కన్స్ట్రక్షన్ లొకేషన్ సేమ్ యాజ్ బుల్క్ కట్ ఓనర్స్ విలేజ్ అడ్రస్ మేము చెప్పే కదండి. ఎవరైతే మీకు ఇసుక కావాలన్నారో ఆ ఊరు నియర్లోనే ఉన్న బుల్క్ కార్ట్స్ని యూజ్ చేయాలండి. ఇక్కడ మనం ఓకే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి లొకేషన్ అడ్రస్ సపోజ్ మనం నెల్లూరు డిస్టిక్ అట్లాగా మనం రూరల్ మండలం పెట్టేసుకుని కలవాయ రూరల్ పెట్టేసుకొని సంథింగ్ జీబీ ఇచ్చేస్తామండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి యొక్క రిచ్ నియర్లో ఎన్ని కిలోమీటర్స్ ఉందో మనం చూసుకుంటామండి. లేకపోతే మనకి ఒక కంప్యూటర్ ఆపరేటర్ మనకు వాళ్ళు చెక్ చేసి మనకి సమీపంలో ఏ రిచెస్ ఉన్నాయో మనకి చెప్తారండి. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి నియర్లో సంథింగ్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో మనకి రిచ్ అనేది అవైలబిలిటీ ఉన్నట్లయితే అక్కడ డిస్టెన్స్ ఇచ్చేస్తామండి. పర్పస్ ఆఫ్ శాండ్ రిక్వైర్మెంట్ మీకు ఏ పర్పస్ కావాలి, కన్స్ట్రక్షన్, డొమెస్టిక్ హౌసెస్ అట్లాగా మనకి ఏమైనా కావాలో దానికి మనం మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే
రిక్వైర్డ్ క్వాంటిటీ మనకి ఎన్ని టన్స్ కావాలి, మనకి 1 టన్ కావాలా, 2 టన్ కావాలా, 3 టన్ కావాలా, ఇట్లా మనం చూసుకొని నేమ్ ఆఫ్ ది ప్రిఫర్ స్టాండ్ ఆర్ రివర్. ఇప్పుడు మనం చూసినట్టే పెన్నా ఆర్ స్వర్ణముఖి ఇట్లాగా మనకు మనకి నియర్లో ఏ రివర్ అయితే ఉంటుందో ఆ రివర్ మనం ప్లేస్ ఆఫ్ లోడింగ్ మనం ఎక్కడ లోడ్ చేసుకుంటున్నాం ఆ సమీప డిస్టిక్ మండలు జీపీ అనేది మనం ఇస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక డిక్లరేషన్ అనేది ఇక్కడ అడుగుతుందండి. అది మనం చెక్ లిస్ట్లో మనం క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఏంటని ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదువుతా చూడండి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ క్వాంటిటీ ఆఫ్ శాండ్ రిక్వెస్టెడ్ బై మీ షల్ బి యూటిలైజ్డ్ ఫర్ సెల్ఫ్ కన్స్యూమింగ్ ఓన్లీ అండ్ షల్ నాట్ బి స్టాక్డ్, hoarded, black market, sold, used for commercial purpose, intentionally or unintentionally. In case of any violations, I will abide to the course of action taken by the authority. ఇక్కడ చూసారు కదండి డిక్లరేషన్లు మనం చెప్పే ప్రతి విషయం ట్రూ అని మనం ఇక్కడ అడుగుతుందండి. మనం రాసే ప్రతి విషయం, మనం చెప్పే ప్రతి విషయం నిజంగానేను, మనం ఎటువంటి బ్లాక్ మార్కెట్లో మనం విక్రయించట్లేదు, అమ్మట్లేదు, మన ఓన్ పర్పస్కి మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం అని ఇక్కడ అడుగుతుందండి. మీరు యొక్క చెప్పిన విషయాలు వాస్తవాలు కానట్లయితే గవర్నమెంట్ వారు తగు చర్యలు తీసుకుంటారు. ఇది కూడా మీరు ముఖ్యంగా గమనించాలి. మీరు శాండ్ అనేది మిస్యూజ్ చేయకూడదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అన్న ఇక్కడ మన క్యాప్చర్ అనేది మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనం చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మనకి ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అనేది వస్తుంది. ఫ్రీ ఆఫ్ శాండ్ కాబట్టి బిల్ కట్స్కి మనకి అమౌంట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయరు. ఇక్కడ చూసినట్లయితే మనకి రిసిప్ట్ అనేది వస్తుంది. ఓకే అండి, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనకి బిల్ కట్స్ లేవు, ట్రాక్టర్స్ ఉన్నాయి. ట్రాక్టర్స్ స్మాల్ లారీస్ ఉన్నాయి. ఇప్పుడు వాటి ద్వారా మనం ఎలా తెచ్చుకోవాలి దీనికి కూడా ఉందండి. ఇక్కడ మనం చూసినట్లయితే consumers can book sand from local GSWS when there is required quantity is between 0.5 to 4.5 tons. Here consumers have to pay money for sand. మీకు 1/2 టన్ను నుంచి 4.5 టన్ను దాకా మీకు ఇసుక అనేది కావాల్సి వస్తే ఓన్లీ లోకల్ ట్రాక్టర్స్ అలౌడ్ టు క్యారీ శాండ్. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాక్టర్ ద్వారా మనం ఇంత శాండ్ అనేది మనం విక్రయించినట్లయితే అమౌంట్ అనేది గవర్నమెంట్ కట్టవలసి వస్తుంది. అది కూడా ఇక్కడ మనకు ఒక కండిషన్స్ ఉంది చూడండి. లోకల్ ట్రాక్టర్స్ మీ యొక్క విలేజ్, మీ యొక్క పంచాయతీ సంబంధించిన ట్రాక్టర్స్లోనే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ మనం అప్లికేషన్ ఫర్ S3 ఫార్మ్స్ అని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అడగద్దండి. ఇక్కడ మన నేమ్ ఆఫ్ ది మినరల్ యాజ్ యూజువల్ మనకి డిఫాల్ట్గా మనకి ఆర్డినరీ శాండ్ అని చూపిస్తుంది. కస్టమర్ నేమ్ మన యొక్క పేరు ఇచ్చినట్లయితే మన ఒక మొబైల్ అండ్ ఆధార్ నెంబర్ అండ్ కస్టమర్ అడ్రస్ మన యొక్క డిస్టిక్, మండలు, జీపీ. పర్పస్ ఆఫ్ శాండ్ రిక్వైర్మెంట్ సేమ్ యాజ్ పర్ మనం చెప్పినట్లు డొమెస్టిక్ పర్పస్ మాత్రమే అని మనం మెన్షన్ చేసుకొని రిక్వైర్డ్ క్వాంటిటీ మనకి ఎన్ని టన్స్ కావాలి, 2 టన్స్. ఓకే, సెలెక్ట్ చేసుకొని 2 టన్స్ సెలెక్ట్ చేసుకొని మన డిస్టెన్స్ నియర్లీ 30 కిలోమీటర్స్. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అమౌంట్ అనేది మనకి డిఫాల్ట్గా అడుగుతారా లేదని మనం క్యాల్కులేట్ చేసి ప్రజెంట్ మనకి డిఫాల్ట్గా అడుగుతారా లేదా మనకి కంప్యూటర్ ఆపరేటర్ తన యొక్క క్యాలిక్యులేషన్స్ ద్వారా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనేది చూడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది ప్రిఫర్ స్ట్రీమ్ మన యొక్క రివర్ అనేది మనం ఎక్కడైతే మనకు ఇసుక అనేది మనం డిగ్ చేస్తున్నామో సమీపరిచిత మన యొక్క రివర్ అనేది మనం మెన్షన్ చేస్తామండి. తర్వాత డ్రైవర్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ వెహికల్ నెంబర్ ఇట్లా ఇచ్చేసి మనం యొక్క ఇక్కడ చెక్ లిస్ట్లో మనం క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మనకి ఏ విధంగా ఫామ్ S3 అనేది మనకి జనరేట్ అవుతుందండి. శాండ్ వే బిల్ ఫర్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ అండి ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం అప్లై చేసిన ప్రతి డేటా అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సిగ్నేచర్ అనేది పంచాయత్ సెక్రటరీ ఆర్ VRO వార్డ్ సెక్రటరీ అనేది మనం ఇస్తారండి. ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఓన్లీ బుకింగ్ వర్కేనండి. ఇక్కడ మీకు టైం కూడా వ్యాలిడేట్ అంటే ఎక్స్పైరీ డేట్ కూడా ఇక్కడ ఇస్తారండి. దాని లోపల మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకోటి అండి ఇక్కడ మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరు మాత్రమే బేర్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకోటి మనకి మధ్యలో ఏమైనా ఇక టోల్ గేట్స్ వచ్చినట్లయితే దానికి వీళ్ళ అమౌంట్ అనేది మీరు ఇండివిజువల్గా కట్టుకోవాల్సి వస్తుంది. ఓన్లీ శాండ్ మాత్రం ఈ అమౌంట్ అనేది కట్టించుకుంటారు. ఇది గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.